శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. శ్రీ సాయి సచరిత్ర 764 పేజీలోని 157వ నుంచి ఈరోజు చదువుతున్నాము. బాబా కొబ్బరికాయని అడిగితే మన్మాడ్‌లో దానిని ఫలహారం చేసేశామని, అప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి అని అందరి మనసులోనూ బాధ ఉంది. కొబ్బరికాయ తమ వద్ద లేదని నిజాన్ని చెప్పడానికి సిగ్గు. సాయి మహారాజు సర్వసాక్షి గనుక వారితో అబద్ధం చెబితే పని జరగదు. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. వారి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమైనాయి. మనం ఎప్పుడూ తీగలు లేకుండానే వార్తలు పంపుతుంటాము. జ్ఞానపరంగా ఎంతగానో పురోగమనాన్ని సాధించామని చాలా గొప్పగా గర్వపడతాం. వాని కొరకు ఎంతో ధనం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్లు నిర్మించాలి. కానీ సాధు సత్పురుషులకు ఏ సాధనలు అవసరం లేదు. మనసుతోనే వార్తలను పంపుతారు. స్వామి పుండలీకరావుకు కొబ్బరికాయని ఇచ్చిన వార్తా విషయం సాయినాథుడికి ఏ తంతులు లేకుండానే అందినది. పుండలీకరావు సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు వారు తమంతట తాము మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువునివ్వు అని అడిగారు. 164వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి లోక సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.